యాహ్! కల్పన సింగర్‌గా ఆమె దాదాపు 3000 పాటలు పాడింది. అది గాకుండా తెలుగులో పీహెచ్‌డీ చేసింది, సిద్ధ వైద్యం నేర్చుకుంది, ఎల్ఎల్‌బీ చేసింది, మల్టిపుల్ లాంగ్వేజ్ జర్మనీ, ఇటాలియన్ ఇలాంటి మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకునింది. దాదాపు 45 ఏళ్ల వయసుకే ఆమె అనేక విషయాల్లో చాలామంది సా సాధించలేని స్థాయిలో ఆమె సాధించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె చాలా అర్లీ ఏజ్ 3.5 ఏళ్ల వయసులో నుంచే మ్యూజిక్‌కి ఎక్స్‌పోజ్ అయింది. వాళ్ళ అమ్మ, నాన్న పాడేవాళ్ళు కాబట్టి. అట్లాగే యాక్టింగ్‌లో కూడా 3, 4 ఏళ్ల నుంచే బాలనటిగా ఉంది. అలాగే ఆమె కెరియర్ చాలా అర్లీగా స్టార్ట్ అయిపోయింది. దానికి ప్రాపర్ గైడెన్స్ ఉంది. సపోర్ట్ సిస్టమ్ ఉంది ఆమెకు. బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు గట్టిగా సపోర్ట్ చేశారు. అందువల్ల రెండోది ఈమె కష్టపడే నేచర్ ఉంది. ఒక తపన ఉంది నేర్చుకోవాలనేది. అందువల్ల కెరియర్ పీక్‌కెళ్ళింది. కానీ వ్యక్తిగతంగా వచ్చేసరికి ఈమె ముఖ్యంగా వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవడం అనేది కనిపిస్తుంది. మొదటి భర్తతో 2010లో విడాకులు తీసుకోవడం. ఆ తర్వాత ప్రసాద్ ప్రభాకర్ అనే అతనితో ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకోవడం. ఈ మొత్తంగా ఫ్యామిలీలో మొత్తానికి ఆమె అనుకున్నట్టుగా లైఫ్ లేదు ఒకటి. రెండవది ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా ఆమెకి కొంత క్రైసిస్ అయితే వచ్చింది. ఆ క్రైసిస్ ఏందంటే ఒకటి తనకి ఇంతకు ముందులాగా సింగింగ్ ఛాన్సులు అనేవి లేవు. దాంతో ఆమె కొంత డైవర్షన్ అనేది చేసింది. ఇంట్లో కూడా డాన్సింగ్ అండ్ మ్యూజిక్‌లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఆమె బోర్డు కూడా పెట్టిందని చెప్తున్నారు. కొంతమంది ట్రై చేసింది. అది కూడా సక్సెస్ కాలేదు. రెండవది ఆమెకి ఒకేసారి ఎల్ఎల్‌బీ అండ్ పీహెచ్‌డీ ఈ 2 చేయడం వల్ల ప్రెజర్ వచ్చింది. ఇలాగ ఆమెకి వృత్తిగతంగా కొంత ప్రెజరు వచ్చింది. రెండోది వ్యక్తిగత జీవితంలో కూడా ప్రెజర్ ఉంది. ఈ 2 ప్రెజర్స్‌ని ఆమె బ్యాలెన్స్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. ఈమె కాదు, చాలామంది ఇవాళ మహిళలు కెరీర్‌లో అడ్వాన్స్ అవుతున్నారు. ఇండియా గత 20 ఏళ్లుగా తీసుకుంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఈవెన్ మన వ్యాపారాల్లో తీసుకుంటే కూడా మహిళల శాతం 22% ఉందన్నమాట. దాదాపు 1,70,00,000 మంది మహిళా వ్యాపారవేత్తలు ఇవాళ ఇండియాలో ఉన్నారు. 2030కి 3 కోట్ల మంది మహిళా వ్యాపారవేత్తలు అవుతారు. ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందున్నారు. ఎందుకంటే మన ఎకనామీ సర్వీస్ బేస్డ్ ఎకనామీ కాబట్టి, అంటే దాదాపు 60% దగ్గరలో సర్వీస్ ఇండస్ట్రీ నుంచే ఉంటుంది కాబట్టి జీడిపిలో. సో మహిళలు ఈ రంగాల్లో ముందుకి వస్తున్నారు. ఈ క్రమంలో మహిళలు ఎదుర్కొనే ప్రధాన ప్రాబ్లం ఏంటంటే పర్సనల్ లైఫ్ వర్సెస్ కెరియర్. ఈ రెండింటి మధ్య వాళ్ళకి ఘర్షణ అనేది వస్తుంది. ఎందుకంటే మగవాళ్ళకి వ్యక్తిగత జీవితం కంటే ప్రొఫెషనల్ జీవితంలో ఫోకస్ చేయడం ఈజీ. మహిళలు ఏంటంటే అట్లా చేయలేరు. వీళ్ళకి ఇంట్లో పనులు చేసుకోవాలి, వంట చేయాలి, ఇంకోటి చేయాలి, పిల్లల పెంపకం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూనే కెరీర్ని బిల్డప్ చేయాలి. కంప్లీట్ ఫోకస్డ్గా కెరీర్ మీద చేయలేని పరిస్థితి చాలామంది మహిళలకి. ఇంట్లో పని మనుషులు ఉన్నా, వంట మనుషులు ఉన్నా కూడా ఒకవేళ ఆర్థికంగా బాగున్నా వీళ్ళు ఇంటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం మహిళలకు ఎక్కువ ఉంటుంది మగవాళ్ళతో పోలిస్తే. అందువల్ల వీళ్ళకి ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. సో దీన్ని ఈ ఛాలెంజెస్ని ఎలా డీల్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. అంటే విపరీతంగా ప్రెజరు, ఆ ప్రెజర్లో నువ్వు బెండ్ అయిపోవడం, బ్రేక్ అయిపోవడం అనేది జరుగుతుంది చాలామందికి. సో ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళకి పిల్లల నుంచి, భర్త నుంచి, లేకపోతే కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ అనేది కావాలి. ఇది లేనప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది. సో ఈమె ఇవన్నీ బయటకు వచ్చాయి ఇప్పుడు. అంటే ఆమెనేదో మన వ్యక్తిగతంగా ఆమె జీవితాన్ని గురించి బయట మాట్లాడడం అనేది కాదు, ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నదని నేను చెప్తున్నాను. రెండోది జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య ట్రై చేసిందనేది ఒక్కసారిగా గుప్పుమంది. నిజానికి ఆమెని ఎవరు కూడా నెగిటివ్గా చూడలేదు. అందరూ కూడా ఆమె మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ బిగ్ బాస్లో కూడా కంటెస్టెంట్ ఉండడంతో లక్షలాది కుటుంబాలకి ఆమె దగ్గరైంది. తర్వాత ఆమె పాడిన పాటలు విననోళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. అందరూ ఏదో ఒక సందర్భంలో వినుంటారు. ఆమె పాడిందని తెలియకపోయినా ఆమె పాట వినుండే అవకాశం అందరికీ ఉంది. తెలుగు పాటలు వినే ప్రతి ఒక్కరూ ఆమె పాట వినుంటారు. ఇందువల్ల ఆమె పట్ల కన్సర్న్‌తో